హాయ్ అండి, వెల్కమ్ టు టెర్రస్ ఫార్మ్. ఈ మధ్యకాలంలో వీడియోస్ కూడా ఎక్కువ రావట్లేదు, ఎందుకంటే మొన్నటి వరకు బెంగళూరులో చలి ఎక్కువ ఉంది. సో చలికి మొక్కలు బతకలేదు. ఇప్పుడు చూస్తేనేమో ఎండ స్టార్ట్ అయిపోయింది. ఈ ఇయర్ టెంపరేచర్స్ చాలా ఎక్కువ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 32 degrees ఉంది. సో ఇది హై టెంపరేచరు. ఈ మొక్కలు కానీ మట్టికి కానీ, అంటే మనది ఓపెన్ టు స్కై కాబట్టి వేడి ఎక్కువ వస్తుంది, ఎండ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మీరు గమనిస్తే మన ఫామ్లో దొండకాయ వస్తూనే ఉన్నాయి. సో ఎండిపోయినట్టు ఉంటుంది కానీ మొక్క దొండకాయలు పడుతూనే ఉన్నాయి. కొంచెం తగ్గింది క్వాంటిటీ అయితే ఇదొకటి కంటే ఇప్పుడు. సో ఆ తర్వాత కరివేపాకు మొక్క ఉంది. నెక్స్ట్ జాంకాయ పూర్తిగా ఎండిపోయింది, కాయలు కూడా మాడిపోయినట్టు అయిపోయినాయి. ఇంకా చూస్తే ఆ టబ్బులు ఉన్నాయి కదా, టబ్బుల్లో అంతా నేను ఆకుకూర మొక్కలు వేసాను, టమాటా ఆకుకూరలు, పాలాకు అవి. సో ఇదైతే మనకి దొండకాయలు రౌండ్ ద క్లాక్ వస్తూనే ఉంటాయండి, క్వాంటిటీ తగ్గిద్ది. కానీ ఇప్పుడు ఎండాకాలం వల్ల ఇంకో 2-3 నెలలు అయితే ఇంక బ్రహ్మాండంగా వస్తాయి దొండకాయలు. సో బయట అసలు తీసుకోవట్లేదు దొండకాయలు ఈ మధ్య. సో కరివేపాకు ఇప్పటికి మనకు కావాల్సిందే. సో ఎడారిలో ఓయాసిస్ లాగా ఈ పువ్వు మనకి మనసు పులకించేలా చేస్తుంది మన ఫామ్లో. సో కామెంట్స్లో చెప్పండి ఈ పువ్వు ఏంటో మీరు కనిపెట్టగలితే కనుక. ఆశ్చర్యం ఏంటంటే ఈ మొక్కకి ఒక్క ఆకు కూడా లేదు, ఆకులన్నీ ఎండిపోయినాయి ఈ ఎండకి, కానీ పువ్వు మాత్రం అద్భుతంగా పూసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెర్రస్ ఫార్మ్. Please share and subscribe. Subscribe and like Terrace Farm.